అడవిలో నివసించునవన్నీ సుడుగాలి మనసును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదం ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదం నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదా ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదను వందనాలు సిస్టర్. చక్కటి పాట పాడి వినిపించారు. ప్రభు మన జీవితాలలో ప్రభు చేసిన మేలుని బట్టి దేవాదేవునికి ఎంతగానో మనము స్తుతించ బదులమై ఉంటున్నాము. ఆకాశంలో భూమి పైన అడవుల్లో నీటిలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఈ భూమిలో ఉన్న జీవరాశులు ఆకాశంలో ఎగిరేవన్నీ కూడా ప్రభువును స్తుతిస్తున్నాయని జ్ఞాపకం చేస్తూ మనకు చక్కటి పాట పాడి వినిపించారు. మనము కూడా ఆ రీతిగా ప్రభువుకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాము. చక్కటి పాట పాడి వినిపించినటువంటి రుతుజాన్ గారికి ఎస్తర్ ప్రేయర్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎస్ఆర్ నాగరాజు గారు మనకు వాక్య పరిచర్య చేస్తారు. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. అయినా ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ సాయంకాల వేళ మరి వలె ఆయన పాదాల చెంతకు రావటానికి ప్రభు అనుకూలపరిచిన మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తుకు వేలాది స్తోత్రం. నన్ను ప్రేమించి తల్లిగా ఆదరించి అవకాశం ఇచ్చిన కెజాంటి గారికి కూడా ప్రేమ వందనాలు. చేరు వచ్చిన పరిశుద్ధులైన విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము. వాక్యం చూస్తుంది. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21. ఆయన దృష్టి నరుల మార్గముల మీదను ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవా, స్తుతులకు యోగ్యుడా, పూజ్యుడా, మహనీయుడా, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న మా ప్రియ ప్రభువా, మా రక్షక, పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
అపారమైన ప్రేమతో విశేషమైన కృప మా ఎడల చూపిస్తున్నావు. నువ్వు ప్రేమించుటకు ఏ మంచి మాలో లేదు, కానీ నీ హేతుకంగా నువ్వు మమ్మల్ని ప్రేమించావు. శత్రువులమై ఉండగా, పాపానికి బానిసలమై ఉండగా ప్రభా, నీ ప్రేమతో విలువైన రక్తాన్ని చిందించి మా పాపములను కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలుగా చేసుకున్న విధానమును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇచ్చిన ఈ అమూల్యమైన రక్షణను బట్టి అది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బలహీనులమి అయినా మీరు మమ్మలను ప్రేమించారు. ఈ సాయంకాల వేళలో నీ పాద సన్నిధికి చేరి రావటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. గత 5 సంవత్సరాలుగా మీరు ఈ జీవుని కొనసాగిస్తున్నారు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎన్నో వాక్యాలు నేను వినగలుగుటకు సహాయం చేసి మా జీవితాలు అభివృద్ధి చెందుటకు మీరు మేలు చేస్తున్న విధానమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీ సెలవు చాటున మరుగుపరచండి, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యముతో చేరి వచ్చిన మా అందరితో మాట్లాడండి. మీ శక్తి కలిగిన లేఖనాలను వివరించుటకు మానవుని సిద్ధపాటు, మానవుని జ్ఞానము సరిపోయినది కాదు ప్రభా. చేరి వచ్చిన మా అందరితో ఏ మాటలు మీరు మాట్లాడాలని ఉద్దేశించారు, కేవలము నీ నోటి బోరగా మాత్రమే ఈ శరీరాన్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తుని, పునరుద్ధారుడైన ప్రభుని మేము హెచ్చించులాగా, మహిమపరచులాగా మా యందు నీవుండి నీ ఆత్మ నడిపింపును, నీ సహాయాన్ని అందించును. మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తున్నాం అతి మిక్కిలుగా వినిలుమై వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికి ప్రేమ వందనాలమ్మా. వందనాలు. లాస్ట్ టైం చెప్పుకున్న వాక్యము ఎవరికన్నా ఒకరికన్నా గుర్తుందా? కూడి రండి అని మనం ధ్యానం చేసాం. 3 వ్యక్తుల గురించి. చాలా కాలం అయిందిలే, వీళ్ళ మర్చిపోయి మార్తా, లాజరు. గుర్తుంది సిస్టర్, కొంచెం కూడి రండి చెప్పారు. మరియా, మార్తా, లాజరు కూడి రండి కదా. ఇశ్రాయేలు ప్రజలు వారు 12 మంది కుమారులను కూడి రమ్మని ఆహ్వానించారు. అయితే వచ్చిన 12 మంది కుమారులలో అనేక రకాలు కదా, అందరూ ఆయన కుమారులే, ప్రభుని యెహోవా దేవుని ఎరిగిన వారే, కానీ అనేకమైన లక్షణాలు కలిగి ఉన్నారు. రాదగని వారు ఉన్నారు ఆయన సన్నిధికి, రాగలిగిన వారు. అయినా రావాలి అంటే, మేము రావచ్చా అంటే రావాలని తండ్రి వర్తమానం పంపించినట్లుగా కూడి రమ్మని చెప్పినప్పుడు వారందరూ కూడి వచ్చారు. కూడి వచ్చిన వారికి ఏం జరిగింది? తండ్రి ఆశీర్వదించాడు, దీవించాడు కదా. వాళ్ళకి కూడి రావటం వల్ల వీళ్ళు మరియా, మార్తా, లాజరు విషయంలో కూడా మనం అదే చూసాం. శరీరానుసారమైన మనస్సును లోకానుసారమైన వ్యక్తులని మార్చటమే ప్రభు ఉద్దేశం. అది అందుకే కూడి రమ్మన్నాడు అని మనం ధ్యానం చేసాం. మన జీవితంలో చాలా సార్లు లోకానుసారమైనవి, శరీరానుసారమైన అనుభవాలు ఉంటాయి. మనం కూడి వచ్చినప్పుడు ఏమవుతామంటే ఆత్మీయానుసారులుగా, అంటే కూడి రాకుండా ఉండొద్దు, కూడి రావాలని ఆయన ఉద్దేశం. మనకి సరిచేయాలని, ఆత్మీయులుగా మనం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశం అని మనం చూసి ఉన్నాం. చాలా వాటికి ఒకవేళ సడన్ గా చెప్పడం గుర్తు లేకపోయినా ఇప్పుడు గుర్తు చేశాను కాబట్టి గుర్తు వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత మీరు ధ్యానం చేస్తుంటారని కూడా నమ్ముతున్నాను. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఇక్కడ మరొక ఈ దినం ప్రభు చిత్తం అయితే కొన్ని తలంపులు మనం ధ్యానం చేసుకొని ముగించుకున్నాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో మనం ఒక మాట చదువుకున్నాం కదా. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించు. యెహోవా సింహాసనం ఎక్కడుంది? ఆకాశమందు. నరులు ఎక్కడున్నారు? భూమి మీద. ఆకాశమందు సింహాసనము మీద కూర్చున్న ప్రభు ఏం చేస్తున్నాడు? నరులను కనులారా కదా.
వాక్యం మనం బాగా చదువుకుంటాం, కానీ అవి మనం గుర్తుపెట్టుకొని ఆ చొప్పున మనం నడుచుకున్నప్పుడు దేవునికి మనం ఎంపైన విడలంగా దేవుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? నరులందరినీ కనులారా. అంతేకాదు, తన కను దృష్టి ఆయన ఆయన వారిని ఏం చేస్తున్నాడు? కను దృష్టి చేత పరిశీలిస్తున్నాడు కదా. చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎక్కడున్న ప్రభువు? పరలోకంలో కదా, పరమందు ఆకాశమందు ఆసీనుడైన ప్రభువు భూమి మీద ఉన్న నరులను చూస్తున్నాడు. చూస్తున్నాడనే భయము మనకు ఉండాలి కదా. ఆయన దృష్టించుతున్నాడు అనేది కూడా మనం ఆలోచన చేసి ఉండాలి. ఆ భయంతో మనం ఉండాలి. అలాగే 34లో ఒక వచనం చూసాం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టు. ఏం చేస్తున్నాడు? మార్గాల మీద, పుట్టి మనుషుల మీదే కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం కదా, ప్రతి దాని మీద ఎవరు దృష్టి ఉంది? ఆయన దృష్టి కదా. మార్గాల మీద ఉంది, నడకల మీద ఉంది, అన్ని కను దృష్టి. దృష్టి మొదటిగా కనులారా అన్నాడు, తర్వాత కను దృష్టి అన్నాడు. ఏడకొస్తే ఏముంది? కను దృష్టి చేత కదా. కను దృష్టి చేత మనం ఏదైనా ఒకటి కొంచెం సరిగా కనపడలేదు అనుకో ఫోన్లో, మనం ఏం చేస్తాం? ఎక్కువ జూమ్ చేసి చూస్తాం, అవునా? కొంచెం సరిగా డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు కొంచెం ఇదిగా చేసుకొని బాగా చూస్తాం, దాన్ని చూస్తానికి ఇష్టపడతాం. అట్లాగే దేవుడు కనుదృష్టి చేత చూసినప్పుడు ఆయన కనుదృష్టిలో మనం ఎలా ఉన్నాం? మొదటిగా ఆయన చూస్తున్నాడు అని భయం కలిగి మనం ఉండాలి. ఆయన దృష్టించి మన నడకలను, మన మార్గాలను చూస్తున్నాడనే భయం కూడా కలిగి మనము జీవించాలి. అయితే ఒక దేవుని దృష్టి ఒక కుటుంబం మీద ఉంది. ఎవరో ఆ కుటుంబము ఈరోజు ధ్యానం చేద్దాము. అయితే రాజు లేని కాలం, జనులు ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలం, నాయకత్వం లోపించిన కాలం, యాజకులు దుర్మార్గులైన కాలం. ఏ కాలం? ఎవరి కాలం అది? న్యాయాధిపతుల కాలం. సమూయేలు జన్మించిన న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతులు 17వ అధ్యాయం నుంచి రాజు లేని కాలం మొదలయ్యింది. 16వ అధ్యాయంలో న్యాయాధిపతి సమూయేలు కంటే ముందుగా ఉన్న న్యాయాధిపతి సంసోను చనిపోతాడు. అయితే ఒక కుటుంబాన్ని దృష్టించాడు. 17వ అధ్యాయం నుంచి సమూయేలు మొదటి స్టార్టింగ్ వరకు ఇంక ఎవరి కుటుంబం మీద దేవుడు అక్కడ దృష్టిలో ఎవరికి కనపడలేదు. సమూయేలు మొదటి అధ్యాయంలో ఒక కుటుంబం మీద ప్రభు దృష్టి యాక్చువల్ గా నాన్న చెప్పారు నా గురించి, ఎల్కానా కుటుంబం. కానీ ప్రభుని ప్రార్థన చేసుకున్నాను. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూడా ప్రార్థన చేసి, ప్రభు నీ చిత్తం ఏమై ఉంది, సిస్టర్ చెప్పారు మరలా అని. ప్రభు ఇంకొక తలంపు అయితే ఇవ్వలేదు, ప్రార్థన చేసుకొని వచ్చాం. కానీ ఫుల్ ఆపోజిట్. యాక్చువల్ గా సిస్టర్ గురించి ధ్యానం చేసాము, హన్నా గురించి. ఇది నాన్న ప్రభు చిత్తం అయితే ఆయన ఆమె భర్త అయిన ఎల్కానా గురించి వారి మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం కదా. ఇక్కడ కదా రాజు లేని కాలం, న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనంలో చూసినట్లయితే, ఆ దినములలో ఇశ్రాయేలీలు ఏమయ్యారంట? రాజు, ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతున్నాడు అని రాయబడింది. అయితే సమూయేలు కంటే ముందుగా ఆయనే కాబట్టి న్యాయాధిపతి. ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు చూసి మనం ధ్యానం చేద్దాం. సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము ఎఫ్రాయిము మాన్యమందు రామాతయి మెస్కియా పట్టణము వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జననమైన యెహోరాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి.
ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఎలాంటి దినాలమ్మా? రాజు లేని దినాలు, ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్న, నాయకత్వం లోపించింది, యాజకత్వం కూడా కదా యెహోవా ఎరగని వారై ఏమయ్యారంట? దుర్మార్గులయ్యారు అని 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది. యాజకత్వం ఏమైంది? చెడిపోయింది, దుర్మార్గంగా జీవిస్తున్నారు, స్త్రీలతో పాపము. అలాంటి దినాలలో ఎవరి కుటుంబం మీద ప్రభు దృష్టి ఉంది? ఎల్కానా హేనానా గృహం. ప్రభు చిత్తం ఇది నానా, మన అంశము ఎల్కానా హేనాల గృహం. ఇక్కడ మొదటి వచనం మనం చూసినట్లయితే ఎఫ్రాయిము మాన్యమందు. యాక్చువల్ గా ఇక్కడ రాజు లేని దినాలు అంటే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అంటే మనం ఏం ఆలోచించుకోవాలి? ఇశ్రాయేలీలు సంక్షోభంలో ఉన్నారు, ఇంకా వారిని పరిపాలించడానికి ఎవరు ఆ సమయంలో లేరు. ఇప్పుడు తర్వాత సమూయేలు పుట్టి పెరిగి పెద్దవాడైనాక వారిని పరిపాలన చేశాడు న్యాయాధిపతి. అంటే ప్రజలు ఏమవుతున్నారు? వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే కదా, దేవుని ఎరిగిన ప్రజలే. ఏమయ్యారు? ఇష్టానుసారంగా ఇప్పుడున్న దినాలు ఎలా ఉన్నాయి? అప్పుడు దినాల్లో అలాగున్నారు. అవును, ఇప్పుడు కూడా మనకు ఎవరికి వారే ఏమవుతున్నారు? ఇష్టానుసారంగా కదా. తల్లి చెప్పే మాట బిడ్డలు వింటలేదు, బిడ్డలు చెప్పే మాట తల్లులు వింటలేదు, యాజకులు, పెద్దలు, పనివారు, గొప్పవారు చెప్పే మాట ఎవరు మాట వినటం లేదు. ఎవరికి వారే ఇష్టానుసారంగా. బెన్యామీలైతే ఒక ఆమెను తెచ్చుకొని చంపేసి కదా పాపం చేశారు, ఇశ్రాయేలు నుంచి వెలివేయబడి ఎంతో జరిగింది న్యాయాధిపతులు చివరి అధ్యాయంలో. ఈ దినాలలో కూడా మనుషుల స్వభావం ఎట్లా ఉంది? ఇటీవల మీరు అందరు చూసుంటారు, వినుంటారు. హైదరాబాద్ లో ఒక అమ్మాయిని భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టాడు. చూడండి, మనం తెచ్చుకొని చికెన్ మటన్ ఎట్లా ఉడకబెట్టుకొని వండుకొని తింటామో, ఒక ఉమెన్ ని, ఒక శరీరాన్ని, ఒక దేహాన్ని చంపేసి కదా. మనుషుల స్వభావం, మనసులో మూర్ఖత్వం ఎంతగా, మంచి స్రవించాల్సిన హృదయాల్లో చెడు క్రూరత్వం కదా, ఇష్టానుసారం. ఇప్పుడు చూస్తే సంఘాలలో కూడా లోకము ప్రవేశించి ఎలాగుంది? యాజకులు యోగ్యులుగా ఉంటే విశ్వాసులు సరిగా ఉండలేకపోతున్నారు, విశ్వాసులు సరిగా ఉంటే యాజకులు సరిగా ఎన్నో పరిస్థితులు. అక్కడ ఇశ్రాయేలీలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనము కూడా ఇప్పుడున్న పరిస్థితులు అలాగే నాయకత్వం కదా, ప్రజలను పరిపాలించే నాయకత్వం. ఒక ప్రజల పక్షాన వివక్ష, ఒక ప్రజల పక్షాన ప్రేమ చూస్తున్నాం కదా. ప్రభుత్వాలు ఎలాగున్నాయో మనమున్న దినాలు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు దినాలే కాదు, ఇప్పుడు దినాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ప్రభు దృష్టి ఎల్కానా హేనాల గృహం మీదే పడింది. అయితే ప్రభు దృష్టి ఇప్పుడున్న సమాజంలో మన గృహాల మీద ఉందా లేదా మనము పరీక్షించుకున్నాం. మనం అనుకుంటున్నాం దేవుని దృష్టి మా మీద ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఆశీర్వదించబడ్డాం, బ్లెస్ చేయబడ్డాము, క్షేమంగా ఉన్నాం, ఎదుటోళ్ళకి లేని పరిస్థితిని మంచి పరిస్థితిని మాకు ఇచ్చాడు అని మనం అనుకుంటాం. కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన కనుదృష్టి నడకలను, మార్గాలను పరిశీలిస్తున్నాడు. అయితే తన చుట్టూ ఉన్న సమాజం ఏమీ బాలేదు కదా. సమాజంలో లోటు ఉంది, మందిరములో లోటు ఉంది, అంతేకాదు వారి ఇంటిలో కూడా. అయినా సమాజం ఏమి బాగాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దృష్టి ఎల్కానా గృహం మీద. మనం కూడా ఆలోచన చేద్దాం, దేవుని దృష్టి మన గృహాల మీద ఆయన కనుదృష్టిలో సారీ. అయితే ఇక్కడ ఎఫ్రాయిము మాన్యమందు రామా తై మెపిసి అంటే ఇతన కొంచెం ఇంట్రడక్షన్ అతని గురించి. ఏ పట్టణం ఇది? రామా సూఫియా అని 2 పట్టణాలు, అవి జంట నగరాలంట.
ఇప్పుడు మేము ఉంటున్న ప్రదేశం హైదరాబాద్, సికింద్రాబాద్ అట్లా పట్టణాలు, గొప్ప పట్టణాలు, ధనికమైన పట్టణాలని, ఉన్నతమైన స్థానములో, ఎత్తైన స్థానములో గొప్ప గొప్ప పట్టణముగా ఈ పట్టణాలు ఉన్నాయంట. ఎక్కడున్నాడు ఎల్కానా? ఎత్తైన ప్రదేశములో, ఉన్నతమైన పట్టణములో కదా, ధనవంతులైన ప్రదేశములో ఉన్నాడు. మన చుట్టూ పరిస్థితులన్నీ ఏ లోటు లేకుండా ఉంటే మనకి ఇంకేమీ అవసరం లేదు కదా. అయితే ఇక్కడ ఈ ఉన్నతమైన ప్రదేశంలో దీనులని ఉన్నతమైన ప్రదేశంలో ఉంచుతాడంట. దుఃఖించే వారిని వారి క్షేమముకై లేవనెత్తుతాడంట. ఏ భక్తుడు రాస్తున్నాడు. అయితే ఇక్కడ ఈయన ఉన్నతమైన ప్రదేశంలో ఎత్తైన కోటల మీద ఉన్నాడు. ఒక పట్టణంలో ఎత్తైన ప్రదేశాలనే ఎక్కువగా ఉన్నతమైన పట్టణాలుగా ఎంచుతారు. ఎందుకు ఉంచుతారు? ఏ పరిస్థితులు వచ్చినా సరే వారికి ఏ నష్టము కలగకుండా ఉండాలని. ఇప్పుడు కొండ ప్రాంతాలు, ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ అనుకో, ఎక్కువ వర్షం పడితే ఏమవుతుంది? ఏం కాదు. ఏ వర్షం ఎక్కువ పడినా ఏం కాకుండా ఉండాలని, భూకంపాలు వచ్చినా ఏ పరిస్థితుల్లో అయినా వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోగలిగిన స్థితి ఉంటేనే దాని క్యాపిటల్ గా ఉంచుతారు రాష్ట్రాలకి. అట్లాగే ఈ పట్టణం కూడా ఎత్తైన ప్రదేశంలో, ఎత్తైన మైదానంలో ఉందంట ఈ రామా పట్టణం. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఎల్కానా ఇల్లుంది కదా, గృహము. భౌతికంగా వారి కుటుంబము ఎత్తైన ప్రదేశం, కానీ ప్రభు కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంచాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈయన ధనికమైన పట్టణంలో ఉన్నాడు. పట్టణం ఎత్తైన ఆ స్థితి, ఎత్తైన కోట, మన కోట, కొండ అన్ని ఆశ్రయము ఆయనే. ఉన్నతమైన స్థలం కూడా మనకు ఆయన. సమూయేలు 9వ అధ్యాయం 12వ వచనం. ఉన్నత స్థలములలోకి ఎక్కిపోతున్నాడట సమూయేలు. ఎందుకు పోతున్నాడు? భోజనం చేయటానికి కదా. ఎంత వినిపిస్తుందా సిస్టర్? మీట్ లో పెట్టుకోండి మా మీట్ లో చెప్పండి మీట్ లో పెట్టుకోమని. ఎత్తైన స్థలములో ప్రభు కూడా మనని ఎత్తైన స్థలములో ఉంచాలని ఆలోచన చేస్తాం. ఇది ఎడారిలో సెలయేరు చదివితే ఆ ఎత్తైన స్థలం గురించి ఉంటుంది. మీరు తర్వాత అయినా వెళ్ళినాక, తర్వాత ఈ జూమ్ అయిపోయినాకైనా చదవండి ఎడారిలో సెలయేరు. దాని గురించి అక్కడ ఉన్నంత కంటే ఎక్కువ నేనేమి వివరించలేకపోవచ్చు. అయితే ప్రభు ఉద్దేశం ఏంటి? ఎత్తైన స్థలములో ఆయన బిడ్డలను ఉంచాలి. భౌతికంగా ఇక్కడ ఎల్కానా గృహము ఎత్తైన స్థలములో ఉంది, కానీ మనని కూడా ప్రభు ఎత్తైన స్థలములో ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. గొప్ప పట్టణములో ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉన్నతమైన వాడు కనుక ఆయన ఆలోచనలు ఆయన బిడ్డల ఎడల ఉన్నతంగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఉన్నతమైన ఆలోచనల వైపు అస్సలు ఆలోచనే చేయం. మనం ఈ భూలోకంలో ఉన్న ఈ ఆలోచనలతోనే ఈ లోకంలోనే బాగుండాలి, ధనం కలిగి ఉండాలి, రిచ్ గా ఉండాలి, అందరికి చూసే వాళ్ళకి మంచిగా కనపడాలని ఈ ధ్యాసలో ఇదే ఉన్నతం అనుకుంటాం. ఉన్నతం అనుకోనే మనం ఎక్కువ బంగారం ధరిస్తే కూడా ఎక్కువగా కనిపిస్తాం ఉన్నవాళ్ళం అని కూడా మనం ఆ వేలో ఆలోచిస్తాం. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. ఆత్మీయంగా కానీ దేవుడు ఆలోచన చేస్తుంటే మన ఏడల ఆ ఉద్దేశం కలిగి ఉంటే భౌతికంగాను ఆత్మీయంగాను ఎత్తైన స్థలంలోకి మనను ఉంచటానికే ఆయన సిద్ధపడి ఉన్నాడు. అయితే గొప్ప పట్టణం కదా. మనం ఏ పట్టణంలో ఉండబోతున్నాం? తర్వాత మనం ఒక పాట పాడుకుంటాం కదా, చూడాలని లేదా పరలోక పట్టణం, నడవాలని లేదా బంగారపు వీధులు. ఉద్దేశం కూడా బంగారపు వీధులు నడవాలని కదా, పరలోక పట్టణంలో మనం ఉండాలని. అది ఇవ్వటానికి దేవుని ఉద్దేశం కలిగి పొందుకోగలం మనం. అది ఆయన కను దృష్టిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఉన్నతమైన పట్టణాన్ని, ఆ బంగారపు పట్టణాన్ని, ఆ బంగారపు వీధుల్లో మనము నడవగలం, ఆ పరలోక పట్టణానికి చేరగలం. అయితే ఆయన ఉన్నతమైన ఆలోచనలకి తగిన వారంగా ఆ బంగారపు వీధుల్లో నడవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు ఆ పరలోక పట్టణంలో మనకు ఒక స్థలాన్ని, ఒక గృహాన్ని సిద్ధం చేస్తున్నాడు కదా. ఆయన ప్రాణం పెట్టి మరి లేచి వెళ్ళి మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని స్థలాన్ని, గృహాన్ని కదా
రెడీ చేస్తున్నాడు. ఆ రెడీకి మనం రెడీగా ఉన్నామా? ఏ క్షణం వచ్చినా నా ప్రభుతో నేనుండి బంగారపు వీధుల్లో నడుస్తాను, పరలోక పట్టణములో ఉంటాను, ఉన్నతమైన స్థలములో నేను ఉంటాను, ఉన్నతమైన స్థలములలో నివసించు వాడిని నేను ఆరాధిస్తున్నాను అనే నిరీక్షణతో మనం ఉండాలని ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు మరొకసారి. అయితే ఈ నా గొప్ప స్థలములో, ఎత్తైన స్థలములలో ఉంచటానికి ప్రభువు ఇష్టపడ్డాడు. ఇక్కడ అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జననమైన యెహోరాము కుమారుడు. అతనికి 2 భార్యలు. ఇక్కడ ఎల్కానా అని సంతానం 4 తరాలను తీసుకొచ్చాడు. యాక్చువల్ గా 4 తరాల పేర్లు రాయనవసరం లేదు. ప్రభు మరి రాయించిన ఉద్దేశం ఏమై ఉన్నదో కొద్దిగా అది కూడా మనం ధ్యానం చేద్దాం. ఎల్కానా కదా, ఎవరు ఈ ఎల్కానా? ఏ వంశానికి చెందినవాడు? ఏ గోత్రముకు చెందినవాడు? ఎఫ్రాయిం గోత్రానికి. ఎఫ్రాయిము గోత్రం కాదు, లేవి గోత్రం. లేవి గోత్రానికి చెందినవాడు. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము. నేను కొద్దిగా ఇక్కడ నిలిచి కొన్ని విషయాలు షేర్ చేయాలని ఆశపడుతున్నాను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడు. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 27. ఎవరైనా తీసిన వారు చదవండి. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం. కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి, కొంచెం ఎవరన్నా అలర్ట్ గా ఉండండి, లేని ఏళ్ళ దాటిపోదాము. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 27. జోఫై కుమారుడు నహతు కుమారుడు ఏలియాబు, ఏలియాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. ఎల్కానా సమూయేలు కుమారులు. దాని కింద ఉంటుంది. అదే 34వ వచనం చూడండి. సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెహోరామునకు పుట్టెను, యెహోరాము ఏలియాకునకు పుట్టెను, ఏలియాకు తోహునకు పుట్టెను, తోహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను. ఇక్కడ కింద నుంచి ఇక్కడ 26, 27, 28 వచనంలో, 34, 35 వచనంలో తన చరిత్రను ఇక్కడ చెప్పబడింది. అదే 6వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే లేవి కుమారులు గెర్షోను, కహతి, మొరారి. కహాతు సంతానం వారు ఈ లేవి రెండో కుమారుని యొక్క సంతానమే ఈ ఎల్కానా సంతానం. లేవి గోత్రానికి చెందినవాడు. లేవి గోత్రానికి చెందినవాడు. ఇతను ఎఫ్రాయిము పేరు ఎందుకు వచ్చిందంటే యెహోషువ గ్రంథాన్ని చూస్తే మీకు అర్థమయ్యింది. యెహోషువ ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత, కానాన్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ కొన్ని స్వాస్థ్యాలను పంచుతారు. స్వాస్థ్యాలను పంచినప్పుడు ఎఫ్రాయిము మాన్యంలో కొన్ని పట్టణాలు, 10 పట్టణాలు. అదే అధ్యాయంలో మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 61, 66 వచనాలు చూస్తే మీకు తర్వాత అర్థమైంది. తర్వాత వెళ్ళినాక ధ్యానం చేయండి. ఎఫ్రాయిము గోత్రంలో కొన్ని పట్టణాలు, మనిషే అర్ధగోత్రంలో, దాను అర్ధగోత్రంలో, అట్లా కొన్ని పట్టణాలను లేవీలకు ఇచ్చారు. లేవి గోత్రానికి అసలు స్వాస్థ్యమే లేదు కదా. లేవి చరిత్ర కూడా మన అందరికీ ఎరిగిన వారు. లేవి ఎలాంటి వాడు? ఆమె పిల్లలు పుట్టినప్పుడు లేయా చాలా సంతోషించింది. కానీ వారు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు తల్లికి ఎంత వేదన, దుఃఖం కలిగింది. మనం లాస్ట్ టైం ధ్యానం చేసినప్పుడు ఆ విషయాలు మనం ధ్యానం చేసాం కదా. లేవి ఎలాంటి వాడు? కోపం వస్తే కదా చెల్లిని పాడు చేసేయడని ద్వేషం, పగ నింపుకొని మనుషులను చంపారు లేవి షిమ్యోనుడు కదా. యోబు భక్తుడు అంటున్నాడు, స్త్రీ కడుపున పుట్టినవాడు ఎలాగూ దేవుని దృష్టికి నీతిమంతుడు కాగలడు, యోగ్యుడు కాగలడు, శుద్ధుడు కాగలడు అని కొన్ని వచనాలు మనం ఆయన గ్రంథంలో చూడగలం. అయితే ఇక్కడ మరి మనుషులను చంపిన లేవి యాజకత్వం చేయటానికి అర్హుడయ్యాడు. ఎలాగయ్యాడు? మొన్న ఇశ్రాయేలు చరిత్ర చెప్పినప్పుడు ఒక ఆంటీ చెప్పింది కదా, మీరు అది నోట్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ గమనించే ఉండుంటారని నేను అనుకుంటున్నాను, మరి గుర్తు ఉండొచ్చు. మనం నిర్మాకాండ 32వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే సినాయి కొండ మీదకి వెళ్ళి 2 పలకలను తీసుకురావటానికి కదా దేవుడు ఆజ్ఞలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడు. అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు?
ఐగుప్తు నుండి విడిపించిన ఈ మోషే ఏమాయను, ఎక్కడికి పోయిను, మాకు ఏమి లేదు, నువ్వు ఏదో ఒకటి చేసి దేవతను చేసి మా ముందు పెట్టన్నప్పుడు అహరోను వారు బంగారం తీసుకొచ్చి పోయిసినప్పుడు, పోత విగ్రహం అయినప్పుడు దానిని వారు జయధ్వనులతో వారు ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నప్పుడు యెహోషువ అంటాడు, అదిగో జయధ్వనులు వినొస్తున్నాయి అంటే, మోషే అంటాడు జయధ్వనులు కాదు, ఈ అపజయ ధ్వనులు అని కొండ దిగి వచ్చి అక్కడ ఉన్న ప్రజలను చూసి ఎంతో వేదన చెంది తర్వాత వారిని అక్కడ చెప్తాడు, మీరెంతో పాపం చేశారు, తప్పు చేశారు దేవునికి విరోధంగా, అయితే నా పక్షాన యెహోవా పక్షాన అది యెహోవా పక్షాన నిలిచేవారు ఎవరో నా పక్షానికి రండి అన్నప్పుడు ఒక్క లేవి మాత్రమే మోషే పక్షాన చేరినప్పుడు మోషే చెప్తాడు, ఎవరైతే ఇట్లా చేశారో వీళ్ళందరినీ పిల్లలతో సహా ఉండకుండా చంపేయమన్నప్పుడు లేవీలు ఒక్క దినానే 3000 మందిని చంపివేశారు. దేవుని దృష్టి, కను దృష్టి ఎవరి మీద ఉన్నది అనే అంశానికి మనం జ్ఞానం చేస్తున్నాం కదా. ఇప్పుడు మనుషులను చంపారు వాళ్ళు, ఒకప్పుడు పాపం చేశారు, ఒకప్పుడు తప్పు చేశారు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ప్రభు పక్షాన నిలబడవలసి వచ్చినప్పుడు ప్రభుకి భయపడి ప్రభు పక్షాన నిలబడటం వల్ల ఏమొచ్చింది వారికి? సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఉంటది, నీవును నీ కుమారులను యాజకత్వం చేయవలను, కేవలము నా దయ వలన మాత్రమే నేను నీ యాజకత్వాన్ని మీకు అప్పగించాను అని యోగు భక్తుడు చెప్తున్నాడు కదా, స్త్రీ కనిన నరుల్లో ఎవరు నీతిమంతుడు నిర్దోషుడు కాగలడు అన్నట్లు నిజంగా మనం ఎవరు నిర్దోషులు నీతిమంతులం కాలేము. కేవలము ఆయన రక్తాన్ని బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన దయను బట్టి మాత్రమే మనం కాగలం. అట్లాగే లేవీల విషయంలో ప్రభు వారు భయపడి ప్రభు పక్షాన్ని ఎప్పుడైతే వచ్చారో వారి నీతిని, వారి క్రియను దేవుడు దృష్టించి చూశాడు. చూడటాన్ని బట్టి వారు ఏమయ్యారు? యాజకత్వము చేసేవారు అయ్యారు కదా. యాకోబు దేవుని దృష్టిలో లేయా ఉంది, యాకోబు దృష్టిలో రాహేలు ఉంది. యెహోవా అబ్రహాముకి దేవుని దృష్టిలో శారా ఉంది, దేవుని దృష్టిలో కదా. దేవుని దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు. అయితే చూడండి ఇక్కడ కూడా అసహించబడింది కదా లేయా గర్భం నుంచి ఎవరు వచ్చారు? యాజకులు వచ్చారు కదా, రాజరికం చేసే రాజులు వచ్చారు. కూడి రండి అన్నప్పుడు అందరూ కదా, అందరూ ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉన్నారు, రావటానికి అర్హతే లేని వారు తండ్రి పిలిచినా కూడా. అలాంటి ప్రజలు కూడి రాబట్టి దేవుడు వారిని మేలు తండ్రి ఆశీర్వాదం పొందుకున్నారు. ఆశలు రాకుండా ఉంటే ఆ ఆశీర్వాదం కూడా ఉండేది కాదు. అట్లాగే దేవుని పక్షాన రాబట్టి లేవీలకి ఏమొచ్చింది? యాజకత్వం కేవలము ఆయన దయ వల్ల. మన విషయంలో కూడా ఒక మాట చూసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీలు 8వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా, ఇక్కడ ఏం కనపడుతుంది? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు నీకు ఎన్నడను జ్ఞాపకము. లేవీలు చేసిన దోషము దేవుడు ఏమయ్యాడు? దయగలిగాడు. ఆయన పాపాలకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు. అమ్మా, ఒకప్పుడు మనం కూడా లేవీలమే కదా, అయితే కేవలం ఆయన దయే ఈ క్షణాన మన పాపాలని, మన దోషాలని ఆయన గుర్తు చేసుకొని ఉంటే అసలు ఇక్కడ మనం ఉండనే, అసలు ఈ స్థానంలోకి మనం రానే రాము. ఆయన సన్నిధిలో అసలు కూర్చునే వారమే కదా. ఆయన ఘోర కల్వరిలో, ఆ ఎర్రటెండలో, ఆ మండుటెండలో నీకోసం నా కోసం అసలు తలుచుకుంటుంటే ఆ హృదయం ఎంత స్రవించిపోతుందో కదా. అసలు అంత శ్రమ అనుభవిస్తూ కూడా ఏమంటున్నాడు? నా కోసం ఏడొద్దు, నీకోసం, నీ పిల్లల కోసం ఏడు అని యెరూషలేము కుమార్తెలతో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు కదా. నిజంగా అమ్మా, ఈ క్షణం మన పాపాలు, మనలో పాత లేవి లక్షణాలు ఎన్ని ఉన్నాయో మనలో, కానీ ప్రభు దయ మన మీద ఉంది కనుక, ఆయనకి అన్నిటికీ మన పాపాలని గుర్తు చేసుకోవట్లేదు కనుక మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. అయితే మరొక వచనం కూడా చూద్దాము. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము
4వ వచనం చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుడు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఆయన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారాన మనలను రక్షించును. దేని వలనమ్మా? మన నీతిని అనుసరించి మనం చేసిన క్రియల వలన కాదు, కానీ కేవలం ఎవరి వలన? ఆయన దయ, ఆయన కనికరము వలనే మనకి ఏం కలిగిందమ్మా? రక్షణ కదా. ఎప్పుడైతే వారు ఎప్పుడైతే దేవుని వచ్చారో వారికి దేవుని దయ వలన వారికి రక్షణ కలిగింది. దేవుని దయ వలన వారికి ఏం కలిగింది? యాజకత్వం చేసే భాగ్యం కలిగింది. ఆయన దయ వలన ఏమంటున్నాడు? నే యెహోవాయే స్వాస్థ్యం కదా. ఈరోజు మన స్వాస్థ్యం ఎవరు? మొదటి పేతురు 2:9 చూడండి. మొదటి పేతురు కదా, రాజులను యాజకులను కదా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై మనం ఎన్ని అనుభవిస్తున్నాం కదా. యాజకులం అంట, రాజులం అంట, దేవుని సొత్తైన ప్రజలం అంట, పరిశుద్ధ జనం అంట. మనలో ఏ మంచైనా ఉందమ్మా ప్రభు మనల్ని ప్రేమించడానికి. శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయనను మనం వెదకలేదు, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేదు, కానీ ఆయనే ఆ సింహాసనాన్ని విడిచి మన యొద్దకు వచ్చి తనను తానుగే రిక్తునిగా చేసుకున్నాడు. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఈ వాక్యం నాకు ఎంతో అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆ మాటలోనే ఎన్నో అర్థాలు ఇమిడి ఉన్నాయి కదా. ఆయన జీవితం, ఆయన ప్రేమ, ఆయన సహనం, ఆయన ఓర్పు, తన ముద్దు కుమారుని, ఏకైక సుతుర్ని, ప్రియ కుమారుని మన కొరకు విడిచిపెట్టాడు, మన కొరకు అప్పగించాడు. అంటే ఆయన కౌగిటిలోకి మనల్ని తీసుకోవటం కోసమే ఆ ప్రియ బిడ్డని విడిచిపెట్టాడు. మనం ఎలాంటి వారము? మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను ప్రభు ఏం చేశాడు? యాజకులుగా, రాజులుగా కదా. అక్కడైతే లేయా 2 కుమారులకే యాజకత్వం, రాజరికం వచ్చింది, కానీ ఇక్కడైతే ఆయన యొద్దకు వచ్చిన మనందరికీ, ఆయన పావంలో, ఆయన రక్తంలో కనగబడిన మనందరికీ యాజకత్వం, రాజరికం, ఆయన సొత్తైన ప్రజలు, ఆయనే మన స్వాస్థ్యం అయ్యాడు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం! ఈ స్వాస్థ్యం లేనివారు, ఈ ధన్యత లేనివారు, ఈ రక్షణ లేనివారు మన చుట్టూరు ఎందరు ఉన్నారు. ఎన్ని ఆత్మలు నశించబోతున్నాయి కదా. ఆలోచన చేద్దాం. మన అంశం అయితే అది కాదు, కానీ ఆలోచన చేయండి. ఆయన పితరులు ఏమయ్యారు? దేవునికి యోగ్యులయ్యారు కదా. ఆయన పితరులు ఏమొచ్చింది? ఆయన పితరులది ఏమొచ్చింది? తల్లిదండ్రులు చేసే ఎవరికి వస్తాయమ్మా? మనం అనుకుంటాం అమ్మలో మంది ఉన్నారు కదా. ఎవరి నుండి మనం ఏం ఆశిస్తాము? మేము పడ్డ ఇబ్బందులు మా బిడ్డలు పడకూడదు, వారు క్షేమంగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనుకో. దేవుని సేవ చేసే బిడ్డలైతే మేము చేసిన పని కంటే ఎక్కువ ప్రయాస పని తల్లిదండ్రుల ఆలోచన. నాకు కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆలోచనతో మనం ఉంటాం కదా. అయితే తల్లిదండ్రులు మనం ఏమనుకుంటాం? మనం చేసే పాపాలు మన పిల్లలకు రాకూడదు, కానీ మనం చేసే మేలు మన బిడ్డలకు ఆశీర్వాదాలుగా రావాలి అని ఆలోచన చేస్తాం. పాపాలు శిక్ష ఉండిద్ది కదా. నీతి అనుసరించి నడుచుకున్న మంచితనం కూడా దేవుడు ఎవరికి ఏ న్యాయం ఎలాగ తీర్చాలో అలాగూ తీర్చాడు. అయితే ఇతను ఎలాంటి ఎక్కడ వాడు అనేది మనం చూసాం కదా. ఏ గోత్రం వాడు అనేది మనం చూసాం. అయితే యాక్చువల్ గా ఆయన లేవి గోత్రికుడు. ఎఫ్రాయిము మాన్యములో ఉంటున్నాడు కనుక ఆయన నివసిస్తున్న పట్టణాన్ని బట్టి ఆయనని ఎఫ్రాయిమీడు అన్నాడు. అంతేకాని ఆయన ఎఫ్రాయిము వాడు. దానికి అపోస్తల కార్యము 10వ అధ్యాయము 17, 18, 19 మనం చూసినట్లయితే కనపడుతుంది.
మరియు కానాను దేశంలో 7 జాతుల వారిని నశింపజేసిన వారు ఈ దేశమును వారి స్వాస్థ్యముగా ఇచ్చి ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగిను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతిను దయచేసింది. ఏం కనబడుతుంది? యెహోషువ దినాల నుంచి సమూయేలు గ్రంథం వరకు, సమూయేలు దినాల వరకు 450 సంవత్సరాలు కాలము గడిచింది. ఈ కాలం అంతటిలో వీరు వారికి ఇచ్చిన స్వాస్థ్యములో అర్ధ భాగములుగా, అర్ధ గోత్రాల నుండి వచ్చిన స్వాస్థ్యాలు కొన్ని పట్టణాలు, 10 పట్టణాలు ఉండటాన్ని బట్టి, ఆ ఎఫ్రాయిము ప్రదేశములో నివసించటాన్ని బట్టి ఈ ఎల్కానాకు ఎఫ్రామీయుడు వారి తండ్రులు కూడా కదా 450 సంవత్సరాలంటే ఎన్ని తరాలు ఉండుంటాయి. అందువల్ల వారిని ఎఫ్రాయిము మాన్యం వాడు అని అన్నారే కానీ ఆయన గోత్రం అయితే అది కాదు. అయితే ఆయన గోత్రము లేవి గోత్రం. ఒకప్పుడు ఎన్నిక లేనిదే, పాపం చేసినదే, కానీ దేవుని పక్షాన నిలబడినప్పుడు, దేవునికి భయపడినప్పుడు యోగ్యులుగా చేశాడు. స్వాస్థ్యముగా ఆయనే స్వాస్థ్యంగా ఉన్నాడు. ఆయనే యాజకత్వాన్ని ఇచ్చాడు. ఆయన చరిత్ర అది. అయితే ఇక్కడ ఆయన మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆయన ఏ పట్టణంలో ఉన్నాడు, ఏ ప్రదేశంలో, ఆ పట్టణము ప్రసిద్ధిని, ఆ పట్టణాన్ని, అక్కడున్న ఎఫ్రాయిమీయుడు ఎందుకన్నారు, గోత్రం, అవి మనం చూసాం. అయితే వీటిలో కూడా మనం చాలా పాఠాలు నేర్చుకున్నామని అనుకుంటున్నాను. పితరులు చేసిన, తల్లిదండ్రులు చేసిన మంచితనం బిడ్డలకు కూడా వచ్చింది. వారి నీతి క్రియలు బిడ్డల మీద కూడా ఉంటాయి. అయితే మనము మన రాబోయే తరానికి మేలును దాచి ఉంచుతున్నామా, కీడును దాచి ఉంచుతున్నామా? ఆయన కనికరము వలనే కనుక ఆ కనికరము మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిడ్డల మీదకి కూడా వచ్చింది. అంటే ఆయన కనికరము పొందుకునే అర్హతలో మనం ఉండాలి. అది ఇప్పుడు ఆ కనికరము లేవీలు పొందుకున్నారు. దానిని బట్టి ఇతనికి మీద కూడా దేవుని కనుదృష్టి రావటానికి కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ చూడండి, వీరిలో ఒక దాని పేరు ఏమున్నారు ఇక్కడ, అతనికి 2 భార్యలు ఉండిరి. యాక్చువల్ గా ప్రభు బహుభార్యత్వాన్ని ఇష్టపడడు. నోవాహుకు లేరు కదా, నోవాహుకు ఉంది ఒక భార్యే. అబ్రహాము, సారా దేవుని దృష్టిలో కదా ఆమె ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రెండో వ్యక్తులు ఏమయ్యారు, వారి జీవితాలకి ప్రవేశించారు. కానీ దేవుడు దానిని ఇష్టపడలేదు. కానీ ఆ దినాలలో చూసి చూడనట్లు ఉన్నారు కనుక, అజ్ఞాన కాలం అని దేవుడు విడిచిపెట్టారు కనుక అప్పుడు బహుభార్యత్వం. అయితే దేవుడైతే దాన్ని అంగీకరించడు. కొత్త నిబంధనలు అసలు అది లేనే, అది కూడా మనం గమనించాలి. చాలా మంది కొన్ని వితండవాదాలు కూడా చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఉన్నతమైన స్థలాల్లో ఎల్కానాను ఉంచాడు. ఎన్నిక లేని గోత్రం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని యాజకత్వాన్ని అప్పగించాడు. మంచి ప్రదేశములు కదా, ప్రభు మనను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని బంగారపు పట్టణములో, పరలోక పట్టణంలో ప్రవేశించి బంగారపు వీధుల్లో నడవాలని ఆయన ఉన్నతమైన ఆలోచన మన ఎడల కలిగి ఉన్నాడు. దానిని మనం పొందుకునే వారంగా, అందుకునే వారంగా కూడా ఉన్నాం. అలాగే మన పితరులు మనము చేసేవి మన తరాలు వారికి మేలుకరంగా ఉండేలాగా ఉన్నాం. అయితే ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, వీరిలో ఒక దాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరు కానీ హన్నాకు పిల్లలు లేక. సమాజంలో లోటుంది, మందిరములో లోటుంది, వారి ఇంటిలో లోటుంది. 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 3వ వచనం చూసినట్లయితే, ఇతడు షిలోహునందు సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చు. మనం ఇక్కడ ఆలోచన చేద్దాము. లోటులు ఉన్నాయి కదా, ఏమున్నాయి, లోటులు ఉన్నాయి. వారికి పిల్లలు ప్రత్యేకంగా రాశాడు ప్రభు. దేవుడు ఆలస్యం చేసేవాడే కానీ అలక్ష్యము చేసేవాడు కాదు. ఏ సమయం అందు ఏ కార్యం చేయాలో ఆయన ఉద్దేశించేవాడు. మనం ఏదో తొందరపడుతున్నామని ఆయన కార్యాలు తొందరగా చేయుడు, మనం నిదానంగా ఉన్నామని ఆయన కార్యాలు లేటుగా కూడా చేయడు. ఆయన కార్యము, ఆయన కాలము ఏ సమయములో అయితే జరిగించాలో ఆ సమయానికి ఆయన జరిగిస్తాడు. ఆ సమయం వరకు మనం లోబడటము, ఆయన ఉద్దేశములో మనం ఉండటమే మనం చేయవలసినది. దేవుడు మన యందు ఆశించేది కూడా అది. అంతేగాని ప్రశ్నించే హక్కు మనకు లేదు. కుమ్మరివాడు ఆయన ఇష్టం కదా, ఆ పాత్రను ఎలాగ చేయాలో ఆయన ఉద్దేశించాడా అలాగే ఉద్దేశించాడు. అయితే ఆ దినాలలో పిల్లలు లేకపోవటం చాలా బహు బాధ. ఈ దినాలలో
తెలిసిన వాళ్ళే అడుగుతారు కానీ తెలియని వారికి అదంత సమస్యగా లేదు. ఇప్పుడున్న జనరేషన్ అయితే అసలు పిల్లలే వద్దనుకో అలాంటి రోజుల్లోకి మనం వచ్చేసాం. అయితే మన అంశం హన్నా కాదు కానీ ఇక్కడ ఆయన చూసినట్లయితే ఇతడు షిలోహునందు సైన్యములకు అధిపతి యెహోవాను మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి ఎక్కడికి వెళ్తున్నాడమ్మ ఈయన? షిలోహుకి వెళ్తున్నాడు. రామ పట్టణానికి షిలోహుకి దాదాపు 36 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. యెరూషలేముకు దగ్గరలో బేతేలుకు ఉత్తర దిక్కున ఈ షిలోహు ఉందంట. అయితే ఆలోచన చేద్దాం, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? షిలోహుకి వెళ్తున్నాడు. ఏటేటా వెళ్తున్నాడు. ఈయనకి ఎవరు చెప్పారు ఏటేటా షిలోహుకు వెళ్ళాలని? ఆ వచ్చిన మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం పితరులు అయిన మనం పితరులు అంటే ముందు ఉన్నవారు రాబోయే తరాలకి మనం కూడా కొన్ని చెప్పాలని ఉద్దేశమే ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. 12వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకై నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయిచుండవలెను. మీ దేవుడైన యెహోవా, నేను మరలా చదువుతున్నాను, కొంచెం గమనించండి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే, స్పష్టంగా అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛ అర్పణలను పశువులలోను, గొర్రెలలోను, మేకలలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబమును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవలెను. అదే అధ్యాయం 17-18 కూడా చూసినట్లయితే మీ ధాన్యములలోనేమి, మీ ద్రాక్షారసములలోని, మీ నూనెలోనేమి, దశమ భాగమును, మీ గోవులలోనేదేమి, మీ గొర్రెల మేకల మందలలోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు మొక్కుకొనుటకు మొక్కుబడుల్లో దేనిని నీ స్వేచ్ఛార్పణలో ప్రతిష్టార్పణలో నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునే నీవు, నీ కుమారుడును, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించెదవు కదా. ఇది ఎక్కడికి వెళ్తున్నాడు కదా? ఎవరు చెప్పారు ఎల్కానాకి అక్కడికి వెళ్ళాలని? యెహోషువ దినాలలో షిలోహులోనే మందిరం ఉంది, ఇంకెక్కడా లేదు. అప్పుడు కట్టబడిన మందిరం. మోషే ఇచ్చిన కట్టడలు, మోషే ఇచ్చిన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. మోషే దాటిపోయినా కూడా ఆయన కట్టడలను అనుసరిస్తున్నారు. ఎవరు అనుసరిస్తున్నారు? వారు పితరులు అనుసరించారు. ఆ పితరులు ఎల్కానాకు తెలియచేశారు. ఎల్కానా కూడా ఏం చేస్తున్నాడు? ఆచరిస్తున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞకు, యాజకులు అప్పగించిన ఆజ్ఞలకు, మోషే చేసిన కట్టడలకు ఎవరు లోబడ్డారమ్మా? అక్కడ చాలా మంది ఉన్నారు. కనీసం ఆ రామపట్టణంలో కనీసం 2000 ఫ్యామిలీస్ ఉన్నాయా? 2000 ఫ్యామిలీస్ ఉంటే ఒక్క ఫ్యామిలీ కూడా వెళ్ళినట్లు అక్కడ రాయబడలేదు. దేవుని కనుదృష్టిలో ఉన్న ఎల్కానా ఫ్యామిలీ ఉంది కనుక ఆ ఫ్యామిలీ మాత్రమే దేవుని కనుదృష్టిలోకి ఎందుకు వచ్చిందో ఇక్కడ కారణాలు కనబడుతున్నాయి కదా. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరు చెప్పారు? పితరులు ఇచ్చిన ఆజ్ఞను, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను, ఆ ఆజ్ఞకు ఆయన ఏమవుతున్నాడు? లోబడుతున్నాడు కదా. అక్కడికే నివాస స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారో, మీ దేవుని ఎక్కడ మహిమపరచాలని, ఎక్కడ సేవించాలని మీరు ఏర్పాటు చేసుకున్న స్థలానికే యాత్రలు జరిగించాలి. మన ప్రియ ప్రభువు కూడా పస్కా పండుగ చేయటానికి యెరూషలేముకు వెళ్ళాడు కదా. ఈయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? షిలోహు మందిరానికి వెళ్తున్నాడు. ఎట్లా వెళ్తున్నాడు కదా? ఎందుకు వెళ్తున్నాడో చూసాం కదా. ఎందుకు వెళ్ళాడు ఆయన? కట్టడలు, ఏ కట్టడలైతే దేవుడు వారికి అప్పగించాడో ఆ కట్టడలను, దేవుని ఆజ్ఞకు ఆయన
లోబడుతున్నాడు. ఇంటి యజమానిగా ఆయన ఏమవుతున్నాడు? లోబడుతున్నాడు. లోబడటమే కాదు, అంత దూర ప్రయాసను ఆలోచన చేయండి. కనీసం 36-40 కిలోమీటర్లు అంటే ఈ దినాన మనం వెళ్ళటానికి చాలా ఈజీగా ఉంది కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కనీసం 1.5-2 గంటల్లో వెళ్ళిపోతాం ఆ ప్రదేశానికి. కానీ ఈయన రామా పట్టణం నుంచి షిలోకి ప్రయాణం అయ్యాడు. ఎవరితో? భార్యతో, 2 భార్యలతో, కుమారులతో కదా. ఆలోచన చేద్దామమ్మా. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి నీ మందిరాన్ని ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధి ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మన ఇంటికి ఎన్ని కిలోమీటర్ల దూరం, ఎన్ని నియమక కూడికలకు మనం వెళ్తున్నాం. కొంచెం దూరం అయితే వెళ్ళాం కదా, కొంచెం పరిస్థితులు బాగా పోతే వెళ్ళాం. ఆలోచన చేయండి. నిజంగా వెళ్ళవలసిన స్థితి ఏమి కాదు కదా, మంచి రిచెస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సన్నిధికి వెళదామంటే ఏలి కుమారులు యాజకులు దుర్మార్గంగా ఉన్నారు. సమాజంలో చూస్తే ఒక్కరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళటం లేదు. ఆయనకు వెళ్ళవలసిన అవసరతే లేదు. లోకం మీరుగా చూసుకున్నా, బాహ్యంగా చూసుకున్నా, లేదా మందిరంలో యాజకులను చూసుకున్నా ఆయనకు వెళ్ళలేకపోవచ్చు. కానీ ఆయన ఏమవుతున్నాడు? వెళుతున్నాడు కదా. నా చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా సరే ఆయన సన్నిధికి కూడి మనము వెళ్ళాలి. కూడి రండి కదా, కూడి రావాలనే ఆయన ఉద్దేశం. అయితే ఈయన వెళ్ళటానికి, ఆ పస్కా దినానికి, ఆ షిలోహుకి, ఆ మందిరానికి ఆయనకు సమర్పణ చేయటానికి, బలి అర్పించడానికి, మొక్కటానికి వెళ్ళుతున్నాడు అంటే దానికి ముందు ఎంత సిద్ధపాటు ఉందో కదా. ఎంత ప్రయాణం చేయాలి. బిడ్డలను తీసుకోవచ్చు, అక్కడ పరిస్థితులు బాలేదులే, ఏలి కుమారులు అక్కడికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నాడు, నా 2 భార్యలను తీసుకెళ్తే ఎక్కడ పాపం చేస్తాడో అని భయపడ్డా? ఈ పిల్లలున్నారు, వీళ్ళు అల్లరి చేస్తారు, దేవుని సన్నిధికి వెళితే విసిగిస్తారు, సనీగా కూర్చొనిరు, వాక్యం వినరు, జనమందరూ మాకెళ్ళే చూస్తారు అనుకుని ఆగిపోయాడా? రవాణా సౌకర్యం లేదు, చీకట పడుతుంది, ఎక్కడ వెళ్దాంలే ఇంత దూరం ప్రయాణం చేసి అని అనుకున్నాడా? కాలినడకన వెళ్ళాలి కదా. ఎన్ని ముందు సిద్ధం చేసుకోవాలి, ఎన్ని రోజులు ముందు వెళ్ళాలి, అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఎంత సామాగ్రి సిద్ధం చేసుకొని వెళ్ళాలి. భార్యను ప్రిపేర్ చేసుకోవాలి, బిడ్డలను ప్రిపేర్ చేసుకోవాలి, వారికి కావాల్సిన అవసరతలు అన్ని తీసుకొని వెళ్ళాలి కదా. ఆలోచన చేద్దామమ్మా. ప్రభువు ఇచ్చిన కట్టడకు ఆయన లోబడి ఎక్కడ నేర్చుకున్నాడు ఇవన్నీ కదా. నిజంగా ఆయన వంశం కానీ, ఆయన గోత్రం కానీ, ఆయన పెద్దవారు కానీ, ఆయనను ప్రదేశం కానీ అన్ని మనం చూసాం. అయితే ఈయన షిలోహుకి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు కదా. సిద్ధపడుతున్నామా? ఈ దినాన మనకి బైబిల్ స్టడీ ఉంది, లేదా ఈ దినాన మనకు విజ్ఞాపన ఉంది, ఈ దినాన స్త్రీల కూడిక ఉంది. ఆరాధన వెళ్తే మన స్త్రీల కూడికి వెళ్ళాం. ఇప్పుడు ఏం చేస్తాం? మాలాంటి వాళ్ళు మీరు రాలేరని అన్ని దినాల్లో మేము సండేనే పెట్టుకుంటున్నాం వర్షిప్ అయిపోయినాక కదా. ప్రయాణాలు చేయటానికి, షాపింగ్ చేయటానికి ఎంత దూరమైన, ఎన్ని కిలోమీటర్లైనా వెళ్తాం. అవసరమైతే భర్త లేకుండా వెళ్తాం. కానీ ప్రేయర్కి రావాలంటే భర్త తోడుండాలంట. భయం, రేత్రి నైట్ కదా. ఆలోచన చేద్దామమ్మా. బిడ్డల ఆటంకం అంటున్నారు. బిడ్డలు లేనప్పుడు రేయింబోగులుండి ప్రార్థన చేస్తారు. సంఘం ఎంత ప్రార్థన చేసిద్దో వారి కోసం. కన్సీవ్ అయితే ఇంక బెడ్డ దిగొద్దన్నాడు డాక్టర్ అంటాడు. బెడ్డ దిగొద్దంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాను చాలాసేపు వెళ్తాం, చాలాసేపు కూర్చుంటాం, వెయిట్ చేస్తాం, స్కానింగ్లు, ఎక్స్రేలు, ఎన్ని లేటెస్ట్ రిపోర్ట్లు, అసలు ఎన్ని గంటలు కూర్చుంటామో డాక్టర్ దగ్గరికి. కానీ దేవుడి సన్నిధికి రావాలంటే డాక్టర్ కదలొద్దన్నారు అక్క, కదలొద్దన్నారు ఆంటీ, కదలొద్దన్నారు సిస్టర్. ఆ గర్భాన్ని ఇచ్చింది ఎవరు? బిడ్డలే దేవుని సన్నిధికి ఆటంకం అయితే అసలు బిడ్డలనే ఇవ్వడు కదబ్బా. ఆలోచన చేద్దాం. ఎన్నో సాకులు చెప్పుకుంటాం కదా మనం. దగ్గరున్న 5 కిలోమీటర్ల దూరం ఉన్న చర్చికే రావడానికి మనం ఎన్ని సాకులు చెప్తాం. కానీ ఈయన 36-40 కిలోమీటర్లు ఉన్న ప్రదేశానికి నడకతో వెళ్ళారు. గొర్రెలు ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ
ఏమయ్యారు? వెళ్ళారు. బిడ్డలను భార్యలను తీసుకొని సిద్ధపడి వెళ్ళారు కదా. ఎంత సిద్ధపాటు ఉంది. ఆ సిద్ధపాటు మనకుందమ్మా కదా. స్పెషల్ మీటింగ్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడెక్కడి నుంచో మనం పిలుచుకుంటాం, ఎంతో ఖర్చు పెట్టుకుంటాం. వారు మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్పడానికి వస్తే అసలు మనం ఆ దినాన్ని లెక్కలు కూడా ఉంచుకోం. కొన్ని సందర్భాల్లో ఏ అవసరం వస్తే ఆ అవసరానికి వెళ్ళిపోతాం. ఈ దినాన్న సంఘం వారు ఎందుకు ఏర్పాటు చేశారు? దూరం నుంచి మన దగ్గరికి ఎందుకు వచ్చి వాక్యం చెప్తున్నారు? ఈ విషయాన్ని, ఈ దినాన్ని, ఈ రోజుని మనం ఎందుకు స్పెషల్ గా తీసుకోలేకపోతున్నాము అని అనుకొని వస్తే ఎంత బాగుండేది. అసలు ఆ రోజు కొంతమంది అసలు బేజారే చేయరు, మార్చేసుకుంటారు. వాళ్ళ టైం టేబుల్ కి వాళ్ళ దానికే సిద్ధపడతారు. కానీ మన కోసమే కదా, మన కోసమే కదా ఏది సంఘం ఏర్పాటు చేసిన కదా. మన ఆత్మీయ క్షేమం కోసం ఎంతమంది వెళ్తున్నాం స్పెషల్ మీటింగ్స్ ఉంటే, ఎన్ని కూడికలకి వెళ్తున్నాం. సిస్టర్స్ సపరేట్ గా సమయాన్ని కేటాయించాడు ప్రభు. సిస్టర్స్ మీటింగ్స్ కి ఎంతమంది ఉంటున్నాం, ఎంతమంది వెళ్తున్నాం. అబ్బా వెళ్ళొచ్చాం కదా, ఆరాధన చేసి వచ్చాం కదా, ఇంకేం వెళ్తాము కదా. ఎన్ని నిజంగా ఈయనకున్న పరిస్థితులు మనకుంటే అసలు వెళ్ళమేమో కదా. అసలు దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టపడమేమో. ఆయన కుటుంబంలో లేదా లోటు? మన కుటుంబంలో ఉన్నాయి, ఆయన కుటుంబంలో ఉన్నాయి కదా. అయితే ఆయన ఏమిటికి వెళ్ళాడు అది కూడా చూద్దాం. మనం ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును రూతు గ్రంథం వరకు, ఈ 8 గ్రంథాలలో కూడా ఇంతవరకు ఎప్పుడు ఎవరు సంబోధించిన వాక్యం ఇక్కడ సంబోధించబడి, సైన్యములకు అధిపతి యెహోవా కదా. హన్నా కూడా ప్రార్థన చేస్తుంది. మొట్టమొదటిసారిగా సైన్యములకు అధిపతి యెహోవా అని సంబోధించిన స్త్రీ హన్నానే. సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు వెళ్ళిన వ్యక్తి, పేరు పెట్టుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి అని కదా. ఆయన ఎన్నిసార్లు వారింట్లో ప్రార్థన చేసాడో, నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా అని. భార్య నేర్చుకుంది, బిడ్డలు నేర్చుకున్నారు కదా. మనం చేసే ప్రార్థన మన గృహాల్లో మన బిడ్డలు నేర్చుకుంటున్నారా? చేస్తున్నామా మనం అసలు ప్రార్థన? వ్యక్తిగత అనుభవం మనం చేస్తాంలే, ప్రార్థన చేయట్లేదని నేను అంటలేదు, కానీ మనం చేసే ప్రార్థన కదా. రూతు గ్రంథం వరకు ఎవరు సంబోధించిన ప్రాధాన్ని హన్నా సంబోధిస్తుంది. ఎవరు అనని మాటని ఇక్కడ ఎల్కానా మొక్కటానికి వెళ్తున్నాడు కదా. సైన్యములకు అధిపతి యెహోవా కదా. అబ్రహాము చెప్పలేదు, ఇసాకు చెప్పలేదు, యాకోబు చెప్పలేదు, నోవా, హానోకు, అంతకు ముందున్న భక్తులు ఎవరు చెప్పలా. మోషే, యెహోషువలు కూడా నా అనుభవంలో నీ దేవునికి నువ్వు పెట్టుకున్నప్పుడు, నా దేవునికి నేను పెట్టుకున్నప్పుడు ప్రత్యేకమైనదిగా ఉన్నాడా మన ప్రభు మనకి? అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడు? మ్రొక్కుట కదా. ఇక్కడ ఎల్కానా మ్రొక్కుట వేరు, అన్నా మ్రొక్కుట. చెప్పండి వ్యత్యాసం. సరే, మ్రొక్కుట అంటే మ్రొక్కుట ఆరాధన కదా. ఏంటి ఆరాధన? ప్రభువు ఏమై ఉన్నాడో, ఆయన గుణగణాలు ఏమై ఉన్నాయో మనం సిద్ధపరుచుకున్నవన్నీ మన హృదయములో ఆయన పాదముల మీద కుమ్మరించటమే మ్రొక్కుట, ఆరాధన కదా. ఆరాధన అనుభవం కలిగి ఉన్నాడు ఎవరు? ఎల్కానా కదా. ఎల్కానా గృహం, ఆ గృహం కదా. పరిస్థితులు ఎలాగన్నా ఉండని, సమాజం ఎలాగన్నా ఉండని, యాజకులు ఎలాగైనా ఉండని, ఇష్టానుసారంగా ప్రజలు జీవించని, ఆ నాయకత్వ సంక్షోభం రాని ఇశ్రాయేలు ప్రజలు, నేను నా ప్రభువుని ఆరాధిస్తాను. అది ఎంత దూరమైనా సరే, ఎన్ని రోజుల ముందైనా సరే ప్రయాణం చేసి కదా. ప్రతి ఏటా వెళ్తున్నాడంట. ఏటా 52 ఆదివారాల్లో మనం ఎన్ని ఆదివారాలు మిస్ అవుతున్నాం? చిన్న బలహీనతకి కదా. నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు అయితే మరణ పడక మీద ఉంటే తప్పితే ఆ ప్రభుని ఆరాధించే దినం ఒక్కటి కూడా మిస్ కాకూడదు. నేను వ్యక్తిగతంగా నేను నేర్చుకున్నా అంతే. మరి అదే ప్రాణాపాయ స్థితిలో ఉంటే తప్ప
ఆలోచన చే ఈయన మ్రొక్కుతున్నాడు. ఏమని మ్రొక్కుతున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా కదా. మ్రొక్కుట, ఆరాధన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. మనం చేసే ఆయన ఆరాధకుడు ఎలాంటి వాడో కదా. ఆయన ఎలాంటి వాడు? అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడైన ప్రియ ప్రభువు అసలు ఈ లోకానికి దిగివచ్చాడు అంటేనే ఏ మంచి ఉందని మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. ఉన్నా మనలో మంచి ఒక వ్యక్తి ఒక మాట అంటే అదే మాట మన మనసులో ఉండేది. ఆ వ్యక్తిని సరిగా మనం ప్రేమించలేం. మన బిడ్డలు ఒక చిన్న తప్పు చేస్తే అది మనం సహించుకోలేక మన గర్భాన్ని పుట్టతాం కదా. ఎన్ని సార్లు, ఎన్ని దినాలు, ఎన్ని క్షణాలు మనం ఎన్నోసార్లు తప్పిపోయాం. కానీ ప్రభు దినదినము ఆయనకి మన ఎడల నూతనంగా కృపావాత్సల్యత పుడుతుందంట. అసలు నేనైతే అందుకు అర్హురాలు కానే కాదమ్మా. ప్రభు అంత భాగ్యం ఇచ్చాడంటే తలపోసుకుంటుంటేనే ఎంతో అనిపిస్తుంది. నిజంగా ఆయనను ఆరాధించటానికి మనం వెళ్తున్నామా? మనం చేసే ఆరాధన ఆయనకి ఇంపుగా ఉండాలి. అంతేకాదు ఆయన యొక్క గుణగణాలని మనం పూర్తిగా గుర్తెరగాలి. పూర్తిగా గుర్తెరిగినప్పుడు ఏ ఆరాధనను మనము ఇస్తాము. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? మ్రొక్కుబడి కదా, బలి అర్పిస్తున్నాడు. ఏంటి బలి? ఆ దినాలలో అయితే అది బలి. మరి ఈ దినాల్లో దావీదు అంటాడు కదా, నువ్వు బలిని కోరుకోవు, బలిని కోరుకున్నట్లయితే అర్పిస్తాను, కానీ నువ్వేం కోరుకుంటావు అంటున్నాడు. విరిగి నలిగిన దేవునికి ఇష్టమైన బలి. అయితే దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు చూడండి. ఆయనను ఆరాధించడానికి రాని వారి విషయంలో ఏం చేస్తాడు? మిమ్మల్ని భయపెట్టాలని కాదు, దేవుని మాటే, దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు అదే చూపిస్తాను. జకరియా 14వ అధ్యాయం ముగిస్తాను. జకరియా 14వ అధ్యాయము 16, 17. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్ని దినాలలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వద్దరు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు దాని వారందరి మీద వర్షము కురవకుండును. ఏం చేస్తున్నాడు? కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజును మ్రొక్కుటకై యెరూషలేముకు రాని వారందరిని ఏం చేస్తాడంట? వారి మీద వర్షం కురిపించడానికి. నిజంగా వెళ్ళిన వాళ్ళకి వాక్యపు వర్షం కురిపిస్తున్నాడు. వెళ్ళని వారికి ఏమవుతున్నారు? ఒక క్షణం ఒక కూడికి ఆగిపోతే నెమ్మదండదు మనసులో కదా. ఒక ఆరాధన మిస్ అయితే కొంతమంది ఇప్పుడు ఆదివారం వెళ్ళకపోతే ఏదో బాగాదు అన్నట్టు కూడా వస్తున్నారు కొంతమంది. ఆదివారం వెళ్ళకపోతే ఏదో బాగాదని కాదు మనం రావాల్సింది. ఆయనను మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభువుని మహిమపరచుట కొరకు, ఆయనను స్తుతించుట కొరకు, ఆయన మన హృదయాల్లో ఉంచిన స్తుతియాగాన్ని ఆయన పాదాల యొద్ద సమర్పించుట కొరకు ఆయన సన్నిధికి మనము వెళ్ళాలి. అమ్మా రాని వారి ఆయన ఏం చేస్తాడంట? వర్షము కురిపించబడదంట. ఆలోచన చేద్దాం. ఏ దినానైనా మనం కోల్పోతున్నామా? ఆరాధనను కోల్పోతున్నాం. ప్రభు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ తల్లి, చెల్లి, అక్క చూడండి, బలి అర్పించుటకు ఏమైతే మొక్కుకున్నాడో ద్వితీయోపదేశ కాండంలో మనం చదివాం కదా. నైవేద్యములు 10వ భాగాలు కదా ఇస్తున్నామా ప్రభుకి మనం. అంతేకాదు ఏమంటున్నాడు తెలుసా? మీరు అక్కడనే ఉండి నీ భార్యలతో, నీ బిడ్డలతో, నీ కుమార్తెతో, నీ వాళ్ళతో ఏం చేయాలంట? భోజనం చేయాలి, సంతోషించాలి. నీ చేతి పనులన్నిటిలో ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు కదా. దేవుడు ఏమైతే కట్టడలు ఇచ్చాడో అన్ని ఎల్కానా ఏం చేశాడు కదా. చేరి వచ్చాడు యెరూషలేముకి, ఏటేటా వచ్చాడు, మ్రొక్కుకున్నాడు, స్తుతులు చెల్లించాడు, ఆరాధించాడు, బలి అర్పించాడు. ఆయన సమర్పించుని కదా. 10వ భాగం ఏంది? అన్నిటిలో ప్రభు ఆయనకి ఏ కట్టడలు అయితే ఇచ్చాడో అన్ని సమర్పించాడు. అంతేకాదు ఏం చేశాడు? భార్య బిడ్డలతో సంతోషించాడు,
ఆయన చేతి పనుల విషయంలో కూడా సంతోషించేది కదా. కిందకి వెళ్తే పాళ్ళుంటాయి. భార్య బిడ్డలతో చక్కని సహవాసం కలిగి ఉన్నాడు. ఆలోచన చేశారా? చక్కని సహవాసం మన గృహాల్లో ఉంటుందా? ఎప్పుడుంటది? మనం కలిగిన దేవుణ్ణి ఆరాధించినప్పుడు, మొక్కినప్పుడు, బలి అర్పించినప్పుడు, మనం అన్ని ఇచ్చినప్పుడు మన హృదయాల్లో నెమ్మది ఉండిద్ది, సంతోషం ఉండిద్ది. మన కుటుంబం వారితో కూడా నెమ్మదిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మన చేతి పనులు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి కదా. ఆలోచన ప్రభు ఇది నీతో నాతో మాట్లాడుతుంది. ఎల్కానా మనం అనుకుంటాం, అన్న మోకరించి ప్రార్థన చేసింది, కుమారుడికి ఏమొచ్చింది? ప్రార్థన వచ్చింది కదా. నిజమే, మంచిది. కానీ పునాది ఎక్కడ పడింది? ఇంటి యజమానిలోనే ఉంది కదా. ఇంటి యజమానిలో ఉంది, కుటుంబంలో, ఆ భార్య విషయాల్లో, బిడ్డల విషయంలో ఆయన ప్రవర్తన ఎంత మాదిరి కదా. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు, మంచితనం కలిగి ఉన్నాడు, మంచి నైతిక విలువలు కలిగి ఉన్నాడు. కుటుంబం సంరక్షించే విషయంలో, దేవుని సన్నిధికి తీసుకెళ్లే విషయంలో, బిడ్డలను తీసుకెళ్లే విషయంలో, బలి అర్పించే విషయంలో ఆలోచన చేద్దాం. ఇన్ని మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి కదా. ఇంకా ఆయన భార్య విషయంలో ఏమంటున్నాడు? నీకు నేను 10 కదా, 10 మంది కుమారుల కంటే కదా. మనమైతే ఏమంటాం? నిజంగా ఇంకో పురుషుడు అయితే ఏమంటాడు? ఎన్నో మాట్లాడవచ్చు. కానీ ఎంత చక్కగా ప్రేమించాడో భార్యని, ఎంత చక్కగా మాట్లాడాడో కదా. నా మొక్కుబడి తీర్చుకుంటాను, వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అంటే ఏమన్నాడు? సరేనమ్మా, నీకు ఏది క్షేమమో ఏది మేలో కదా. అదే మనమైతే ఏమంటాం? పిల్లలు లేకపోయినప్పుడు ఏడ్చేవు, ఉపవాసం ఉండేవు, ప్రార్థన చేసేవు, ఇప్పుడు బిడ్డలు పుట్టగానే దేవుడి సన్నిధికి రానంటున్నాం అంటాం కదా. ఎల్కానాల గుణగణాలు ఏమీ లేవు. కుటుంబ యజమాని ఎంత యోగ్యుడిగా ఉన్నాడో, ప్రభువుని ఎంత కలిగి ఉన్నాడో, కట్టడలకు ఆజ్ఞలకు ఎంత లోబడి ఉన్నాడో మనం ఇక్కడ మన ప్రియ ప్రభు, మన యజమాని, తండ్రి చిత్తాన్ని జరిగించటానికి ఈ భూమికి నిన్ను నన్ను ప్రేమించాడు, తండ్రికి లోబడ్డాడు, ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు కదా. ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది అని మనం తీతుల్లో చూసాం కదా. ప్రేమ మరణమంత బలవంతమైనదా, అంత ప్రేమించాడు, అంత ప్రత్యక్షత మన ఎడలా చూపించాడు. మనం ఏదో మంచి వారమని కాదు, కానీ కేవలం ఆయన దయ వలన, ఆయన కృప వలన మనము ఈ స్థితిలో. అయితే ఎల్కానాను చూసాం మనం. ఆయన ఉన్నతమైన స్థలాల్లో నివాసం కలిగి, మన ప్రభువు కూడా ఉన్నతమైన స్థలాల్లో మనం ఉంచాలని, పరలోక పట్టణంలో మనం ఉండాలని, ఆ బంగారు వీధుల్లో మనం నడవాలని, ఆ గృహాన్ని మనం స్వాధీనం చేసుకోవాలని ప్రభుని ఆశ కదా. వారు పితరులు దేవునికి భయపడ్డారు. ఆశీర్వాదం బిడ్డల తరానికి మనం కూడా దేవునికి భయపడి మన ఆ ఆశీర్వాదం మన బిడ్డలకు, మనం ఈ లోకంలో ఆశీర్వాదాలు అనుకుంటున్నాం, కానీ దేవునికి భయపడితే దేవుడు అన్ని ఆశీర్వాదాలు మన బిడ్డలకి మన మీద ఉంచుతాడు. అంతేకాదు, దేవుణ్ణి ఆయన ఆరాధించటానికి ముందుగానే సిద్ధపడి వెళ్ళాడు. దూరమైన ప్రయాస అనుకోకుండా వెళ్ళాడు. సమాజం బాగాలేదు, సంఘం బాగాలేదు, ఆయన ఇంటిలో కూడా లోటుంది. ఆయన బలహీనతల వైపు, సమస్యల వైపు ఆయన చూడలేదు, కానీ ఆయన కలిగి ఉన్న దేవుని వైపే ఆయనను చూసి ఆరాధించాడు, నొక్కాడు, బలి అర్పించాడు, కట్టడలన్నిటినీ పాటించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. మంచి గృహంగా మనకి ఇక్కడ కనపడుతుంది. కుటుంబంలో చక్కని సహవాసం, సన్నిహితం, కుమార్తెలతో, బిడ్డలతో, భార్యతో ఆరాధించాడు, మహిమపరిచాడు ప్రభుని. వారు సంతోషించారు, వారి చేతి పనులు కూడా ఆశీర్వదించా. ఈ చెల్లి, అక్క, తల్లి, అమ్మ అందరూ ఆలోచన చేద్దాం. ఎల్కానా హేనాల గృహం ప్రభు చిత్తమైతే మరొకసారి హేనా గురించి ధ్యానం చేద్దాం. అయితే వారి కుటుంబంలో లోటు తీర్చబడింది, వారి సంఘములో లోటు తీర్చబడింది, సమాజంలో లోటు తీర్చబడింది. ఒక కన్నీటి ప్రార్థన వలన, ఒక స్త్రీ కన్నీటి ప్రార్థన వలన ఇశ్రాయేలు చరిత్రనే మార్చింది కదా. అయితే ఆలోచన చేద్దాం. చక్కని భార్యాభర్తలు ఇక్కడ ఉన్నారు. దేవుని కనుదృష్టి వారి కుటుంబం మీద. అయితే ఇది ఈ క్షణాన దేవుని కనుదృష్టి ఎంతమంది ఉన్నా మన మీద ఉందా?
ఆలోచన చేద్దాం. మన మీద ఉంది కాబట్టి మనం రక్షింపబడ్డాం. అయితే ఆయన దృష్టిలో ఇంకా ఆయన కనుదృష్టి చేత చూసినప్పుడు మన నడకలు మన పడకలు ఆయన దృష్టికి ఎలాగుంటుంది? ఎల్కానా జీవితం మనకి ఎంతో మాదిరికరంగా ఉంది. మనం కూడా అలాగ జీవిద్దాం. ప్రభు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. ఆయన దయ వల్లనే మనకి ఈ భాగ్యం కలిగింది. అందుని బట్టి కూడా ప్రభుకి స్తోత్రం. ఈ ఇచ్చిన వాక్యము ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసి నేను సమయాన్ని ఇస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వెత్తబడిన వాక్యము నీ దయ ఉండగా ప్రభా నీరు కట్టి ఫలింపు చేయండి. ఏ నెలకు ఏ మాట అవసరమో మీరు విత్తి ఉన్నారని మేము నమ్ముచున్నాం. తగిన సమయం అందు మేము ఫలాలు ఫలించి నీకై సిద్ధపరచడానికి మమ్మల్ని సిద్ధపరచమని, నీ రాకడికై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ చిత్తమైతే నీ రాక ఆలస్యం అయితే మరొక దినం మేము అందరం కలిసి నిన్ను స్తుతించుటకు కృప చూపించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలుగా వినురమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికీ ఆమె వందనాలు. వందనాలు.